భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రతి 5 ఏళ్లకు జరిగే ఎన్నికలు మన దేశంలో పెద్ద పండుగలా నిర్వహిస్తారు. రాజకీయ నేతల ఫేట్ మార్చేది ఈ ఎన్నికలే. మన ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసేది ఓటరే. అందుకే ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఓ రోజే ఉంది. అదే నేషనల్ ఓటర్స్ డే. ఏటా జనవరి 25న నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటారు. మరి ఇదే తేదీన ఓటర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నట్లు? దీని వెనక స్టోరీ ఏంటి? ఈరోజు అనగనగాలో 2 శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి 1947లో స్వాతంత్ర్యం పొందిన భారత్ 3 ఏళ్ల తర్వాత 1950 జనవరి 26న సొంత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పౌరులందరికీ ఓటు హక్కు కల్పించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచింది. అందుకు ముందు రోజునే అంటే 1950 జనవరి 25న దేశంలోని ఎన్నికల నిర్వహణ, నియంత్రణ కోసం భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించారు. రాజ్యాంగంలోని 324 అధికారం కల్పించిన సార్వత్రిక ఓటు హక్కు 1950 నుంచే అమల్లోకి వచ్చింది. అయితే 5 ఏళ్ల పాటు తమ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు ఎప్పుడు జరిగినా చాలా మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం లేదు. 2009 నాటికి దేశంలో 71.61 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఆ సంవత్సరం జరిగిన 2009 సార్వత్రిక ఎన్నికల్లో 58.21% మంది మాత్రమే ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధంగా పనిచేసే ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించేందుకు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో ఎన్నికల సంఘాన్ని స్థాపించిన జనవరి 25నే జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవాలని, తద్వారా అర్హులైన వారిని ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి భారత ఎన్నికల సంఘం జనవరి 1వ తేదీన 18 ఏళ్లు నిండిన అర్హులైన ఓటర్లందరినీ గుర్తించి వారిని ఎన్రోల్ చేస్తూ వస్తోంది. జాతీయ ఎన్నికల దినోత్సవం సందర్భంగా జనవరి 25న వారికి ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డులను అందజేస్తుంది. 18 ఏళ్లు నిండిన భారతీయులు ఎవరైనా స్వయంగా కూడా ఓటర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఓటు హక్కుని పొందవచ్చు. కానీ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఓటు హక్కును వినియోగించుకోని వారు దేశంలో చాలా మంది ఉన్నారు. నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుంది? ఏం కాదులేని అందరూ భావించడమే ఇందుకు కారణం. నీటి చుక్కలన్నీ కలిస్తేనే సముద్రమైనట్టుగా అందరూ ఓటు వేసినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్య దేశం అవుతుంది.